కాకరకాయ కారం పొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక 250 గ్రామ్స్ వరకు కాకరకాయలతో అయితే నేను చూపిస్తున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసుకొని చెక్కుతో పాటుగా ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. మరీ లావుగా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకొని కొద్ది కొద్దిగా కాకరకాయలని వేసుకుంటూ ఆయిల్లో ఇలా మనం రెండు వైపులా కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది మన దగ్గర ఉన్నట్లయితే హై ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవచ్చు, లేదంటే సిమ్లో ఉంచుకోవాలి. కాకరకాయ వేగడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కనుక నేనైతే దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో అయితే వేపేసుకొని మొత్తం అన్నిటిని పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు ఒక పిరికెడంతా కరివేపాకునైతే తీసేసుకోవాలి. కాకరకాయలకి ఒక 1/4 కిలో కాకరకాయలకి ఇలా ఈ కరివేపాకుని తీసేసుకొని ఆయిల్లో వేపేసుకొని ఇలా క్రిస్పీగా అయ్యేలాగా వేపేసుకొని ఇందాక మనం వేయించి పెట్టేసుకున్నాం కదా కాకరకాయలు, అందులోనే ఈ కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చి శనక్కాయల పొడి. ఇది రాయలసీమలో వాళ్ళకు చాలా వరకు అందరికీ తెలుసు, చాలా ఫేమస్. తెలియని వాళ్ళ కోసం ఒకసారి ఈ శనక్కాయల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. శనక్కాయ పప్పులు, తెల్లగడ్డలు, అదే గార్లిక్, అలాగే ఎండుమిర్చి, కాస్త ఉప్పు వేసేసుకొని వీటినన్నిటిని అంటే పల్లీలను వేపేసుకొని మొత్తం అన్నిటినీ కలిపి మిక్సీ జార్లో కానీ లేదా రోట్లో కానీ దంచేసుకుంటే మనకు ఈ పల్లీల పొడి, శనక్కాయల పొడి అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడిని ఇందులో వేసేసుకొని మనకి ఇక్కడ సాల్ట్ సరిపోదు అనుకుంటే ఇక్కడ మనం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా మరీ చల్లారకుండా కాస్త వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ని అయితే రెడీ చేసుకోవాలి. అప్పుడే మనకు పొడి కింద వస్తుంది. పూర్తిగా చల్లారిపోతే అంత పొడి కింద అయితే మనం చేసుకోలేము. వీటినన్నిటిని కూడా చేతితో కలిపేసుకుంటూ మొత్తం అంతా కూడా ఇలా అయితే చేసుకోవాలి. ఇది స్టోర్ కూడా ఉంటుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.